హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో పుదీనా రైస్ని ఎంత సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది కూడా మనం లంచ్ బాక్స్ రెసిపీ లాగానే చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కానీ మనం లంచ్ టైంలో కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ మనము స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ అలాగే బటర్ అనేది వేసుకోవాలి. అది కరిగి బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఈ పోపు అనేది బాగా వేగనివ్వాలి. నేను చెప్పాను కదండి ఆల్రెడీ, మనం ఇలా రైస్ రెసిపీలోకి పోపు అనేది బాగా వేగితేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఉల్లిపాయలని మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 2 కట్టల పుదీనా అనేది తీసుకొని మంచిగా ఆకులు అనేవి ఒలుచుకొని బాగా ఒక 2-3 టైమ్స్ అనేది వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న దాన్ని మన పోపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దండి. ఇలా పేస్ట్ అంతా వేసేసుకొని ఆ పోపు ఈ పేస్ట్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా మగ్గితే అందులో ఉన్న వాటర్ అనేవి బయటకు వచ్చి మనకు పోపు అనేది డ్రై అయిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పులు అనేది వేసుకోవాలి. పోపులో వేసుకుంటే జీడిపప్పులు అనేవి బాగా వేగిపోతాయి. ఈ విధంగా పుదీనా పేస్ట్ వేసుకున్న తర్వాత జీడిపప్పులు వేసుకున్నా లేదంటే పల్లీలు వేసుకున్నా కూడా ఆ పేస్ట్ అనేది బాగా పట్టి ఏమంటారు పుదీనా పేస్ట్లోనే మగ్గిపోతాయి అవి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి మనం తినేటప్పుడు. సో దీంట్లో కొంచెం గరం మసాలా, మన టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని అది ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలితే మన పుదీనా పేస్ట్ అనేది బాగా వేగిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా ఆకులు అనేది వేసుకుంటున్నాను. ఇంకా మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పుదీనా ఆకులు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆకులు వేసుకోవడం వల్ల కూడా. ఇలా పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ ఇటువంటి రైస్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా రైస్ వేసుకునే ముందే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని రైస్ అంతా పుదీనా పేస్ట్ పోపు అంతా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పుదీనా రైస్ అనేది. అంతేనండి, 5 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే పుదీనా రైస్ అనేది అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఆకుకూరలు తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా కడుపు ఫుల్గా అయిందనే ఫీలింగ్ కూడా ఉంటుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఉంటే ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేవి చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.